నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని నీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 15వ అధ్యాయం 1వ వచనం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. పిల్లరా, ఇక్కడ చాలా ఒక చక్కటి సందేశము ఇక్కడ మనకు రాయబడి ఉంది అండి. అంటే ఒకసారి మనం ఆలోచించినట్లయితే లండన్లో బంకింగ్ హామ్ అనే ప్యాలెస్ ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళి అక్కడ ఎత్తుగా అందంగా చక్కని వస్త్రధారణ ధరించి గార్డును చూచి, అయ్యా, నేటి నుండి నేను ఈ రాజకుటుంబంతో కలిసి జీవించాలనుకుంటున్నాను అని అతడు అడిగాడు అనుకోండి. అక్కడున్న ఆ గార్డు, రండి, ఈ రాజకుటుంబంలో మీరు కూడా ఉండండి అంటాడా? మర్యాద ఇక్కడి నుండి వెళ్ళిపో, లేకపోతే నిన్ను అరెస్ట్ చేయవలసి వస్తుందని వార్నింగ్ ఇస్తాడు కదా అండి. ఒక ఈ లోకమైన రాజకుటుంబంతో కలిసి నువ్వు జీవించాలంటేనే వారు నేను అంగీకరించరు. అలాంటిది విశ్వచక్రవర్తి అనే దేవుడు ఆయన బిడ్డగా ఉంటానంటే అంగీకరిస్తాడా? కానీ కృప కలిగిన దేవుడు అంగీకరిస్తాడు. దేవునితో నివసించే అర్హత ఎవరికి ఉంటుంది? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఆ అర్హత మనం పొందుకోగలుగుతాం ఏమండి. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలాంటి వారు దేవునితో నివసించగలరో దావీదు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు. యథార్థత గల పాదాలు, చేతులు, పెదవులు, హృదయం గలవాడే అని ఇక్కడ చెప్తూ, అటువాడు నాలుగుతో కొండలాడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నిందమోపడు. అలాంటి వ్యక్తిని దేవుడు తన ద్వారం వద్దకు ఆహ్వానించి నా వద్దకు వచ్చి నివసించుము అని చెప్తాడు. ఆ వ్యక్తి శుద్ధమైన పాదములు, శుద్ధమైన చేతులు, శుద్ధమైన మాటలు, శుద్ధమైన ఉద్దేశాలు కలిగి, శుద్ధ హృదయం కలిగి నీచులైన వారిని తృణీకరిస్తాడు. అతని కన్నులు యథార్థమైన మంచి వాటిపైన మాత్రమే ఉంటాయి. దేవుడు తనతో నివసించడానికి ఎన్నుకునే వ్యక్తిని గూర్చి ఒక అందమైన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది. ఆ దృశ్యం ఇదే. అలాంటి వ్యక్తిని త్రోసివేసే అవకాశం ఎప్పటికీ రాదు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూ కదిలించబడడు. ఇలాంటి వ్యక్తిగా మనం ఎలా కాగలమో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడు ద్వారా కాగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగా నీవు ప్రభువులో విశ్వాసంలో ముందుకు సాగి ఈ నచ్చే లక్షణాలు నువ్వు సమకూర్చుకొని ప్రభుకు నమ్మకమైన సాక్షిగా నువ్వు ఓడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మర్నాథా షలం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ను పెట్టండి. గాడ్ బ్లెస్ యూ.